ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారు కదా. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉండగా దేవుని మాట ద్వారా మీరు బలపడుతూ ఉన్నారా? ఆయనలో సంతోషిస్తూ ఉన్నారా? దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా ఆత్మీయంగా బలపరచబడుతున్నారని, రోజు రోజుకు దేవుని శక్తిని మీరు తెలుసుకుంటున్నారని, ఆయన శక్తిని మీరు పొందుకుంటున్నారని, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటున్నారని నమ్ముతున్నాను. అయ్యా, ఈరోజు నాతో మాట్లాడండి. నాతో ఏం మాట్లాడతారయ్యా? ఈరోజు నన్ను దర్శించండి, నన్ను బలపరచండి అని దేవుని మాట కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు తప్పక మీతో మాట్లాడతారు. ఈరోజు దేవుడు నేను దర్శించబోతున్నాడు. దేవుని మాట తీసుకొని మీ దినం ప్రారంభించండి. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్స్ ద్వారా. ప్రతిరోజు మీరు పెడుతున్న మీ ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను చూస్తున్నాను. మిమ్మల్ని బాగు చేయగలిగిన దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయనే మిమ్మల్ని బాగు చేస్తాడు, ఆయనే మిమ్మల్ని విడిపిస్తాడు, ఆయనే మిమ్మల్ని లేవనెత్తుతాడు. కాబట్టి ప్రార్థన చేయండి, ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన సన్నిధిలో గోజాడండి. గొప్ప విజయాలు మీరు చూడబోతున్నారు. అందరం కలిసి వాక్యం చివరిలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన ప్రేమ మారదు, ఆయన కృప మారదు. ఆయన మారని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవు ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో, దేవుడు ఇంతకుముందు నాతో మాట్లాడేవారు, పిలిస్తే పలికేవారు, ఆయన ఇప్పుడు నాకు దూరం అయిపోయారు, ఆయన పిలిస్తే పలకడం లేదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు, ఎందుకో దేవుడు నన్ను విసర్జించాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు అని. కానీ ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు దేవుడు నీతో అందుకనే మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాను, నిన్న నేడే కాదు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉంటాను అని. అవును, ఎవ్వరు మారినా మారని దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ లోకంలో అందరూ మారిపోతూ ఉంటారు, పరిస్థితులన్నీ మారిపోతాయి, యుగాలు మారిపోతాయి, తరాలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, వారి మాటలు మారిపోతాయి, వారు చేసిన వాగ్దానాలు మారిపోతాయి. ఎంతో ప్రేమించిన భార్య ప్రేమలో మార్పు కలుగుతుంది, ఎంతో కేర్ తీసుకున్న భర్త ప్రేమలో మార్పు కలుగుతుంది, కేరింగ్ కనీ పెంచిన తల్లిదండ్రుల ప్రేమలో కూడా ఒక్కొక్కసారి మార్పు కలగచ్చు, బిడ్డల ప్రేమలో కూడా మార్పు కలుగుతుంది. అయితే ప్రభువు మాత్రం మారడు ఎప్పటికీ. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. మన పరిస్థితులను బట్టి ఆయన మారిపోడు. తప్పు చేసినప్పుడు ఒకలా, తప్పు చేయనప్పుడు ఒకలా, మనస్థితిని బట్టి ఆయనలో మార్పు కలగదు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి నీవెంత మాత్రం భయపడొద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. దేవుడు నన్ను విడిచిపెట్టడు అనుకోవద్దు. నీవు అనేక సార్లు ఆయనకు దూరం అవ్వచ్చు, నీవు అనేక సార్లు ఆయన విడిచిపెట్టవచ్చు, ఆయన మర్చిపోవచ్చు. అన్నీ బాగున్నప్పుడు ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం ఆయన్ను. కష్టం వచ్చినప్పుడు ఆయన నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఆయన మాత్రం నీ కష్టంలోని నీతో ఉంటాడు, నీవు శ్రమలో ఉన్నప్పుడు నీతో ఉంటాడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీతో ఉంటాడు. కాబట్టి భయపడొద్దు. నువ్వే కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ భయంకరమైన మార్గంలో నడుస్తూ ఉన్నా, మార్పు లేని దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది పూర్తిగా ఆయనపై డిపెండ్ అవు, పూర్తిగా ఆయనకు లొంగిపో, పూర్తిగా ఆయనకు సరెండర్ అయిపో.
అయ్యా, నా జీవితానికి సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను అంగీకరించండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి, నన్ను నీ స్వాధీనం చేసుకోండి అని నీవు సమర్పించుకుంటే మారని దేవుడు నీ జీవితంలో మరలా అద్భుతాలు చేస్తాడు. నీ జీవితాన్ని మరలా మారుస్తాడు. నీ జీవితంలో మరలా ఆయన కనికరం చూపిస్తాడు. మరలా ఆయన కృపను నీపై చూపిస్తాడు, నీ బిడ్డలపై చూపిస్తాడు. నీవు ఆయన విడిచినా మరచినా ఆయన దగ్గరికి మరలా నీవు వస్తే మరలా ఆయన నిన్ను చేర్చుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. నిన్ను ఒకప్పుడు ఏ విధంగా ప్రేమించారో, ఏ విధంగా క్షమించారో అదే విధంగా ఎప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను అదే విధంగా క్షమిస్తాడు. నీపై అదే ప్రేమ కలిగి ఉన్నాడు, నీపై అదే కనికరాన్ని కలిగి ఉన్నాడు ఆయన. నీపై అదే జాలిని, అదే క్షమాపణ కలిగి ఉన్నారు ఆయన. అప్పుడు నా జీవితంలో అనేక కార్యములు దేవుడు చేశాడు, కానీ ఇప్పుడు ఆయన కార్యములు నేను చూడలేకపోతున్నాను అని అనుకోదు ఎప్పటికీ కూడా. ఆయన మారని దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మనం అనేక సార్లు మారిపోతూ ఉంటాం. మన ఐడియాస్ మారిపోతాయి, మన మాటలు మారిపోతాయి, మన క్రియలు మారిపోతాయి, కానీ దేవుడు మారని దేవుడు. ఇప్పటికీ నిన్ను అదే విధంగా ప్రేమిస్తున్నాడు. నీ వారందరూ నిన్ను విడిచిపెట్టినా, నీ వారందరూ నిన్ను మరిచిపోయినా, నీ వారందరూ నిన్ను క్షమించలేకపోయినా, నీ వారందరూ నీపై జాలి చూపించలేకపోయినా భయపడొద్దు. మారని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము నీపై చూపిస్తున్నాడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన సామర్థ్యతలో మార్పు లేదు. ఈ రోజుకి కూడా నీపై అదే ప్రేమ నేను చూపిస్తున్నాడు. కాబట్టి మారని దేవుని మనందరం కూడా స్తుతిందాం. అవునయ్యా, నీవు మారని దేవుడవు, అందుకే నేను ఈరోజు బ్రతికి ఉన్నాను. నీవు మారిపోతే నేను ఎప్పుడో నశించిపోవాలని మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. నరులెల్లా మారినా, తన వారి విడచినా, నరులెల్లా మారినా, తన వారి విడచినా, వేదనతో నిండినా, శోధనతో కృంగినా, వేదనతో నిండినా, శోధనతో కృంగినా, మారదు 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 మారదు, మధురమైన ప్రేమ నాదు యేసు ప్రేమ, మరపురాని ప్రేమ నాదు యేసు ప్రేమ, మారదు మారదు మారనే మారదు, మారదు మారదు మారనే మారదు. తల్లిదండ్రి విడచినా, సతి సుతులే మరచినా, ధనమే నశించినా, తనువే కృషించినా, తల్లిదండ్రి విడచినా, సతి సుతులే మరచినా, ధనమే నశించినా, తనువే కృషించినా, మారదు 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 మారదు, మధురమైన ప్రేమ నాదు యేసు ప్రేమ, మరపురాని ప్రేమ నాదు యేసు ప్రేమ, మారదు మారదు మారనే మారదు, మారదు మారదు మారనే మారదు. ఈ
చేస్తానని నేను నమ్ముతున్నాను అన్నవారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. లేచి నేను స్తుతించే గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు స్తుతులు తండ్రి. మా కళ్ళ ఎదుటి అందరూ మారిపోతున్నారు. మా కళ్ళ ఎదుటి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఈ లోకంలో ఎన్ని మారిపోయినా మారని మార్పు లేని దేవా, నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఎందుకంటే మనుషులుగా మేము మారిపోతున్నాం, కానీ మారని దేవుడవు నీవు. మేడల మారని ప్రేమను ఇంకా చూపిస్తూ ఉన్నావు. మారని కృపను మాపై చూపిస్తున్నావు. మారని జాలిని మాపై చూపిస్తున్నారు. మారని క్షమాపణ మాపై చూపిస్తున్నారు. మీరు కనుక క్షమించకపోయి ఉంటే, మీరు కనుక ప్రేమించకపోయి ఉంటే మా అతిక్రమ క్రియలను బట్టి మేము ఎప్పుడో నశించిపోవాలయ్యా. కేవలము నీ ప్రేమను బట్టి, నీ క్షమాపణను బట్టి మాత్రం మేము బ్రతికి ఉన్నాము. నీ కృప కొరకు మరొకసారి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అంతేకాకుండా తండ్రి, నీ ప్రేమైన బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పు నీ చేతులు పెడుతున్నానయ్యా. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉన్నా ప్రతి సమస్యను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను. అదే సమస్య అయినా, ఏ బంధకమైనా, ఏ వ్యాధి అయినా, ఏ ఆర్థిక సమస్య అయినా, ఏ పొలం సమస్య అయినా, ఏ కోర్టు కేసు అయినా, ఏ ఇంటి సమస్య అయినా, కుటుంబ కలతలైనా, ఉద్యోగుల సమస్యలైనా, వ్యాపారంలో సమస్యలైనా, పొలం సమస్యలైనా, భర్తను బట్టి, భార్యను బట్టి ఏ సమస్యలో వారు వెళ్తూ ఉన్నా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఏ పరిస్థితి వారిని వెంటాడుతూ ఉన్నా ప్రతి పరిస్థితి నుండి మీరు విడిపిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అద్భుతకరమైన విజయమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దయచేసినందుకు వందనాలు. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి పనిని మీరు చేయండి, మీరు సఫలపరచండి, మీరు అద్భుతాలు చేయండి, మీరు ముందుగా నడవండి, మీరు వారికి తోడండి నడిపిస్తారని మీ కృపను మాపై చూపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీ కృపను మాపై చూపిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో అన్ని విషయాలు మారిపోతున్నా, ప్రతి ఒక్కరి ప్రేమలో నువ్వు మార్పును చూస్తున్నా భయపడొద్దు. మారని దేవుడు అదే మార్పు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు. ఇక ముందు కూడా అదే ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలు నా కొరకే అన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని దీవెనలు పొందుకోండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.